ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా గృహానికి వచ్చి మీరు దేవుని ఆరాధించడానికి, తర్వాత మాతో సహవాసం చేయడానికి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా విల్సన్ అన్న గారికి, తిమోతి అన్నకి, తర్వాత జాకోబ్కి, తర్వాత కుమార్కి, దినేష్కి, స్టాఫ్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన పాటల ద్వారా దేవుని మహిమపరచబడే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్యాన్నిలో వెళ్దాం, పాటలు పాడదాం, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటిగా తిమోతి స్టార్టింగ్ ప్రేయర్. యువర్ లాంగ్వేజ్ నో ఇయర్. ठीक है, प्रेयर करेंगे। अतिशय प्रेमळ अशा आमच्या पवित्र स्वर्गातील सेनाधीश्वर बाप्पा, आम्ही तुझ्या नाव धन्यवाद करतो कारण की तूच आमचा महान आहे, जीवन परमेश्वर आहेस प्रभू. या पवित्र वारीत तू आम्हाला या ठिकाणी एकत्र केलंस तो परमेश्वर बाप्पा. एवढंच नाही तर तू स्तुती, तुझी आराधना करण्यासाठी प्रभू या ठिकाणी तू आम्हाला एकत्र केलंस प्रभू. त्याबद्दल आमचं नाव धन्यवाद करतो प्रभू. या ठिकाणी जे काय तुझे गाणे गायले जाते प्रभू, ते सर्व तू आशीर्वादित कर प्रभू. आणि परमेश्वर बाप्पा, त्याच्याद्वारेच तुझं तू गौरव करून प्रभू. एवढंच नाही तर प्रभू, या ठिकाणी जे काही वचन येईल ते वचन देखील तू तुझ्या गौरवासाठी होऊ दे परमेश्वर बाप्पा. आणि या ठिकाणी जे लोक आहेत प्रभू, जे लोक ऑनलाईन पाहते प्रभू, त्या प्रत्येकाला तू या वचनाच्या द्वारे आशीर्वादित कर प्रभू. एवढंच नाही तर परमेश्वर बाप्पा, आज आम्ही प्रार्थना करतो प्रत्येक व्यक्तीसाठी प्रभू. प्रत्येकाला मी तुझ्या पवित्र आत्म्याच्या द्वारे तू कर प्रभू परमेश्वर बाप्पा. आणि प्रत्येकाच्या द्वारे तू तुझं गौरव करून घे. शेवटी आम्ही सर्वजण तुझ्या हातामध्ये सोपले जातो. कारण प्रभू येशू ख्रिस्त HSP आणि गोड नाम मागतो म्हणून तू आहे. आमेन. ఆమేన్. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. పాట విశ్వవాణి పాటల పుస్తకంలో నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దేవుని అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడినా చాలు గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో,
నిన్ పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను గుండె గుడిలో. ఆరాజ దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాజ దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. మనం ఇంకో పాట పాడుకుందాం. తమిళ్ సాంగ్ 3 మెంబర్స్. కుమార్ மந்தையில் சேரா ஆடுகளே, எங்கிலும் கோடா கோடி உண்டு. சிந்தையில் ஆன்ம பாரம் கொண்டே தேடுவோர் வாரீர் திருச்சபையே. மந்தையில் சேரா ஆடுகளே, அழைக்கிறார் இயேசு, அவரிடம் பேசு, நடத்திடுவார். அழைக்கிறார் இயேசு, அவரிடம் பேசு, நடத்திடுவார். காடுகளில் பல நாடுகளில் என் ஜனம் சிதறுண்டு சாகுவதா. காடுகளில் பல நாடுகளில் என் ஜனம் சிறகுண்டு சாகுவதா. பாடுபட்டேன் அதற்காகவுமே, தேடுவோர் யார் என் ஆடுகளே. பாடுபட்டேன் அதற்காகவுமே, தேடுவோர் யார் என் ஆடுகளே. மந்தையில் சேராடுகளே, எங்கிலும் கோடி கோடி உண்டே. சிந்தையில் ஆன்ம பாரம் கொண்டே தேடுவோர் வாரீர் திருச்சபையே. மந்தையில் சேராடுகளே,
பட்டிராத இடங்கள் உண்டு, என்னை அங்கு சொல்ல இங்கு ஆட்கள் உண்டு. சொல்லப்பட்டிராத இடங்கள் உண்டு, என்னை அங்கு சொல்ல இங்கு ஆட்கள் உண்டு. அழைப்பு பெற்றோர் யாரும் புறப்படுவீர், இது ஆண்டவர் கட்டளை கீழ்ப்படுவீர். அழைக்கப்பட்டோர் யாரும் புறப்படுவீர், இது ஆண்டவர் கட்டளை கீழ்ப்படுவீர். மந்தையில் சேராடுகளே, எங்கிலும் கோடி கோடி உண்டே. சிந்தையில் ஆன்ம பாரம் கொண்டே, தேடுவோம் வாரே திருச்சபையே. மந்தையில் சேராடுகளே, அழைக்கிறார் இயேசு, அவரிடம் பேசு, நடத்திடுவார். எனக்காய் பேசிட நாவும் வேண்டும், என்னை போல் அலைந்திட கால்கள் வேண்டும். எனக்காய் பேசிட நாவும் வேண்டும், என்னை போல் அலைந்திட கால்கள் வேண்டும். என்னில் அன்பு கூற ஆட்கள் வேண்டும், இதை உன்னிடம் கேட்கிறேன் தர வேண்டும். என்னிடம் அன்பு கூற ஆட்கள் வேண்டும், இதை உன்னிடம் கேட்கிறேன் தர வேண்டும். மந்தையில் சேராடுகளே, எங்கிலும் கோடி கோடி உண்டே. சிந்தையில் ஆன்ம பாரம் கொண்டே, தேடுவோர் வாரீர் திருச்சபையே. மந்தையில் சேராடுகளே. జాకబ్కి, తర్వాత కుమార్కి, దినేష్కి నా ప్రత్యేకమైన వందనాలు. తమిళ పాటని మనం వినిపించారు, అందుని బట్టి దేవునికి మహిమకరం గాక. ప్రతి భాషలోనూ కూడా దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, అందుని బట్టి దేవునికి మహిమకరం గాక. మన మధ్యలో లాజర్, సుధీర్, విక్కీ ఉన్నారు. ముగ్గురు కలిసి కూర్చుని ఇక్కడ పాడాలని మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాటలు పాడుచున్నప్పుడు దయతో చప్పట్లు కొట్టి మాతో పాటు ఏకీభవించాలని ప్రభు పేరట మేము మనవి చేస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసినటువంటి పాట ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా అని ఆ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ఈ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా.
ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. కీర్తన మనం చదువుకుందాం. లాజర్ వచ్చి ఉత్తర పత్రిక చదువుతాడు. 136వ కీర్తన.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మంచిగా పాటలు పాడి ప్రభు నామాన్ని మనం గణపరిచాము. అందును బట్టి ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 136వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వచనాల వరకు మనం చదువుకుందాం. వచనం వెంబడి వచనం మనం మార్చి చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 136వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వచనాల వరకు మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృపా నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృపా నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృపా నిరంతరముండును. ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృపా నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృపా నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన కృపా నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృపా నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృపా నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృపా నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృపా నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృపా నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృపా నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులకు దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృపా నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృపా నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృపా నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృపా నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృపా నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృపా నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృపా నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృపా నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృపా నిరంతరముండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక తన దాసులను ఏర్పాటు చేసుకున్నాడు. దానికంటే ముందుగా ప్రభువుని మనం గణపరుద్దాం. దేవునికి మనం ఆరాధన చేద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని మనం గణపరచబద్దులమై ఉన్నాం కనుక దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఉదయకాల సమయం ఇటు రీతిగా ఈ విధంగా కూడుకొని ప్రభువుని గణపరిచే భాగ్యం దేవుడు మనకిచ్చాడు కనుక ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఈరోజు మనం ఇంత క్షేమంగా ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఆయన చేసినటువంటి మేలును బట్టి, ఆయన మన జీవితంలో చేసినటువంటి ఉపకారములను బట్టి, ఆయన ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం కనుక ఈ సమయంలో మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో మన దేవుడైనటువంటి యెహోవాను మనం సేవిద్దాం. ఆయన నామాన్ని, ఆయన యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామాన్ని మనం మహిమపరుద్దాం. దయచేసి మనమందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభువుని మనం కొనియాడుదాం. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఈరోజు మనకంటే అందచందము కలిగినటువంటి వారు, మనకంటే భోగభాగ్యములు కలిగినటువంటి వారు, మనకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు ఈరోజు ఈ దినాన్ని చూడక మరణించి కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రభు సన్నిధానంలో ప్రభువునే మనం గణపరుద్దాం. ప్రభువునే మనం ఆరాధన చేద్దాం. ఆయన తప్ప ఈ లోకంలో గొప్ప దేవుడు ఎవరు లేరు. ఆయన లాంటి పరిశుద్ధుడి లోకంలో ఎవరు లేరు గనక అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం ప్రభువుని గణపరచబద్దులమై ఉన్నాం గనక ప్రభువుని గణపరుద్దాం. నిన్నే సేవింతును
నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసింపగా సాగేదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో
నడిచెదా నిరసింపగ సాగెదా నీవెనుదిరుగా అని మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అయ్యా, నువ్వు చేసిన మేలును బట్టి నీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నువ్వు చూపిన కృపలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో మమ్మల్ని సజీవంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా అనుకున్న వారు మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు నాయన నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. నేను ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి మా కొరకే ఈ లోకానికి వచ్చిన ఆయన కల్వరి శిలువలో నీ ప్రాణాన్ని అర్పించావు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాన్న. ఈరోజు మా దేశంలో నాన్న ప్రపంచంలో మేము చూస్తుంటే భయంకరమైనటువంటి పరిస్థితులు నాయన మా ముందు ఉంటుండగా ప్రభా నాయన నీవైతే మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా కోడి ఏ విధంగా అయితే తన పిల్లలను తన రెక్కల క్రింద భద్రపరుచుకుంటుందో నాయన నీవు మమ్మల్ని నాయన నీ పరిశుద్ధ రెక్కల చేత మమ్మల్ని భద్రపరుస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎలాంటి హాని కలగకుండా ఎలాంటి అపాయం మా దరి చేరకుండా ప్రభా మమ్మల్ని సజీవంగా ఉంచుతూ ఉన్నాం, ఆరోగ్యవంతులుగాను ఉంచుతున్నావు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు నాయన. అయ్యా, వాక్యాన్ని చదువుకున్నప్పుడు నాయన మీరు మాతో నాయన మాట్లాడారు. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈరోజు నాయన ఈ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా పరిశుద్ధంగా ఆచరించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇంతవరకు నాయన పాటలు పాడి మిమ్మల్ని మహిమపరిచాం, మిమ్మల్ని ఆరాధించాం నాయన. మిగతా ఉన్న కార్యక్రమాలన్నింటినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. మీరే నాయకుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని, మాకు ఆశీర్వాదకరంగా ఉంచి మీరే మహిమ పొందుకోమని ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. పోయిన వారం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. 21వ అధ్యాయములో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. 22వ అధ్యాయం రెవల్యూషన్ చాప్టర్ 22 verse 8 to 15 we are reading. రెవల్యూషన్ చాప్టర్ 22 verse 8 to 15. యోహాను ఈ సంగతులను వినివాడును చూచినవాడును నేను చూచినప్పుడు వాటి నాకు చూపించి దూత ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా సుధీర్ చదువు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం తెలుగు ఓకే, ఇంగ్లీష్ ఉందా? ఎనిమిదవ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం. పరిశుద్ధుడిగానే ఉండలేదు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై కొమ్ముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులే. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహాలను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వారును వెలుపటనుందురు. దేవుని కొద్ది మాటలు గురించి ఈ దినమున మన వాక్య ధ్యానము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. దేవుడు త్వరగా రాబోతున్నాడు. అయితే ఈ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఒక నూతన యెరూషలేము అంటే నూతన యెరూషలేము
ఆయన కట్టబోతున్నాడు మనందరి కొరకు. అయితే మనమందరం కూడా ఆ నూతన యెరూషలేము పట్టణంలో మనం ఉండబోతున్నాం. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తాడు, దాని తర్వాత 1000 years ఇక్కడ పరిపాలిస్తాడు. దాని తర్వాత జరగబోయే విషయాల గురించి, నిత్యత్వం గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే కొత్త ఆకాశము కొత్త భూమి, అంటే ఈ భూమి ఆకాశములు కూడా గతించిపోతాయి. అయితే కొత్త ఆకాశము కొత్త భూమిలో మనందరం కూడా నివసించబోతున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ నూతన యెరూషలేము పట్టణంలో అంటే కొత్త ఆకాశము కొత్త భూమిలో ఒక నూతన యెరూషలేము పట్టణం ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. అయితే నూతన యెరూషలేము పట్టణంలో 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాలకి 12 ఇశ్రాయేలు గోత్రపు పేర్లు ఉంటాయి. 12 పునాదులు ఉంటాయి. 12 పునాదులకి 12 అపోస్తుల పేర్లు రాయబడి ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి. అయితే నూతన యెరూషలేములో సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత మనం గమనించవలసింది ఏంటంటే, దీంట్లో నూతన యెరూషలేము పట్టణంలో ఒక జీవవృక్షము, తర్వాత జీవజలముల నది అని ఉంటుందని, అయితే దేవుని సింహాసనం యొద్ద నుండి అది జీవజలములు పారుతుందనే విషయాన్ని మనం పోయిన వారం విన్నాం. అయితే తర్వాత మనం ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ నూతన యెరూషలేము పట్టణంలో దేవుడు మనుషులతో కూడా నుండి ఆయన వారితో కాపురముండును, వారు అతని ప్రజలై ఉందురు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మనం అక్కడ చేయవలసిన పని ఏంటంటే, ఆయన సేవిస్తూ ఆయన ముఖ దర్శనాన్ని మనం చూస్తాం. అంటే ఆయన సేవిస్తూ ఆయన ముఖ దర్శనాన్ని మనం చూస్తాం. ఆయన నామమున మన నొసలు యందు ఉంటుంది. రాత్రింబళ్ళు కూడా ఆయన నామాన్ని స్తుతిస్తామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథాన్ని మనం అనేక నెలలుగా మనం వింటూ ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము. తర్వాత ఇక్కడ మనం చూస్తే నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అయితే అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. అంటే ప్రభు వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటారు. అయితే మనం అందరం అనుకుంటాం, నేను పవిత్రంగా ఉంటే పక్కోడు పవిత్రంగా ఉండలేదు కదా, నేను కూడా అపవిత్రంగా ఉంటే ఏం కాదులే అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి రాకడ సమయంలో అందరం ఏం చేయాలంటే, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము, పవిత్రుడు ఇంకా పవిత్రుడిగా ఉండనిమ్ము, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయని, ఏం కాదులే మనకు అనవసరం. తర్వాత ఇంకా మనం చూస్తే అపిత్రుడు ఇంకా అపిత్రుడుగానే ఉండనిమ్ము అంటున్నాడు. ఇదిగో నేను ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వారి క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అయితే మనం అందరం కూడా ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటాడంటే, మధ్య ఆకాశంలో ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడ తర్వాత వస్తుంది. దాని తర్వాత దేవుడు 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. తర్వాత నిశ్చిత్వం ఉంటుంది. అయితే ఇవన్నీ కలగబోక ముందు ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. అయితే ప్రభు త్వరగా వస్తున్నాడు. మనం చూస్తూ ఉన్నాం, అనేక సూచనలు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కరోనా వైరస్ అనే వ్యాధి మనం చూస్తూ ఉన్నాం, అనేక మందికి తాకుతూ ఉంది. అయితే అందరూ కూడా అనేక మంది చనిపోతున్నారు. దేవుని కృపను బట్టి మనం అందరం కూడా సజీవ లోకంలో ఉన్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే, ప్రభువా త్వరగా రమ్మని పిలిచేవారుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ ఆఖరి అధ్యాయంలో మనం ఇక్కడ ఆఖరిగా మాట ఏంటంటే, ప్రభువా త్వరగా రమ్ము. ఈ సంగతులు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్ ప్రభువా రమ్ము, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధుడు తోడై ఉండునుగాక. యెహోవా రమ్ము అని ఎవరు పిలుస్తున్నారు? ఆనాడు యోహాను పిలుస్తున్నాడు. ఈనాడు నీవు నేను కూడా పిలిచేవారుగా మనం ఉండాలి. ప్రభువా నువ్వు త్వరగా రా అని మనం అడిగేవారుగా మనం ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మన జీవితంలో ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రభువును ఆరాధించడానికి వచ్చాం, ప్రభువును స్తుతించడానికి వచ్చాం, ఆయన బలలో చేయవేయడానికి వచ్చాం. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే, ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనాన్ని చేయుచుందురు. అయితే మనం అందరం కూడా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయన సేవిస్తాం, ఇంకోటి ఆయన ముఖ దర్శనాన్ని మనం చూస్తాం. అయితే ఎంతో గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును గణపరుస్తూ, ప్రభువుని మహింపరుస్తూ, ఆ జలమున నది, తర్వాత జీవవృక్ష ఫలములు 12 నెలలు కూడా 12 కాపులు కాస్తాయి. అయితే ఆ ఫలములు తింటూ మనం ఆకులకు ఆరోగ్యం ఇస్తుంది, స్వస్థపరుస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రభువుని సేవిస్తూ, ప్రభువుని గణపరుస్తూ ఉండాలని. తర్వాత ఈ ప్రవచన వాక్యమును చదువువాడు ధన్యుడు అని మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనంలో మనం చూడగలం. అయితే ప్రభు అంటున్నాడు, ఈ ప్రవచన వాక్యమును ముద్రించి కాలము సమీపం ఉన్నది, దేవుడు సమీపంగా ఉన్నాడు, దేవుడు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు కొరకు సాక్షిగా మనం ఉండాలి. అయితే ఎవరు
ఎవరు ఈ నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించరంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టే ఎవరైతే తమ వస్త్రములు ఉతుక్కుంటారో వారు ప్రభు ప్రవేశింపజేస్తాడు. తర్వాత కుక్కలకు, మాంత్రికులను, వ్యభిచారులకు, అర్హంతకులను, విగ్రహారాధకులను, అబద్ధకులను ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపటి నుండును. వారందరూ కూడా లోపలకు ప్రవేశించరు. ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో వారు మాత్రమే ప్రవేశిస్తారని దేవుని వాక్యం ద్వారా నేర్చింపబడుతున్నాం. దేవుడు అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. మనందరూ కూడా దేవుని బలలో చేయవేద్దాం. ఎవరైతే మారుమనసు పొంది బాప్తిస్ని తీసుకున్నారో వారు దేవుని బలలో చేయవాలని మనం చేస్తున్నాను. ఎవరైనా బిగ్గరగా దేవుని ఆరాధించాలనుకుంటే బిగ్గరగా దేవుని ఆరాధించవచ్చు, లేకపోతే మౌనంగా ఆరాధించాలనుకుంటే మౌనంగా దేవుని ఆరాధించవచ్చు. మనం దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలనైనా ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నా స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును, నీ వాక్యం సజీవమైంది, నీ వాక్యం బలం కలిది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని వాక్యం సెలవిస్తుందైనా. యెహోవా రమ్ము అని పిలిచే వ్యక్తులుగా మేము ఈ లోకంలో ఉండడానికి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా నిమ్మను, పవిత్రుడు ఇంకా నువ్వు పవిత్రుడిగానే ఉన్నమును నిమ్ము అని నీ వాక్యం సెలవిస్తూ ఇదిగా మా జీవితంలో మేము పవిత్రులుగా నీతిమంతుడిగా మమ్మల్ని చేసావు, పవిత్రులుగా చేసావు. కాబట్టి ఇట్టి విశ్వాసం కలిగి మేము ముందుకు కొనసాగడానికి మీ కృపను అనుగ్రహించండి. నీ బలలో యోగ్యంగా చేయడానికి సాయం చేయమని నన్ను కూడా రక్షించి నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా బిగ్గరగా ఆరాధించాలనుకుంటే బిగ్గరగా దేవుని ఆరాధించాలని మనం చేస్తున్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన ఉంటారో వాళ్ళ ఉంటారని చెప్పిన దేవుడివి మా మధ్యలో మీరు విని ఉండి తండ్రి మా ప్రార్థనలన్నింటినీ వింటున్నారని నేను ఉంచున్నాను. దేవ మరొక వారు నీ యొక్క దాసులు నా వాక్యాన్ని బోధిస్తుండగా మాతో మాట్లాడండి. అన్నిటికంటే ముందు మా యొక్క జీవితాలు మరొక వారు తండ్రి వాక్యం ద్వారా సరిచేయమని అడుగుతున్నాం. దేవ నీవు తండ్రి త్వరగా వచ్చి తండ్రి మా జీవితాలని నీ వీడియో ప్రతి ఒక్కరి జీవితాలను తండ్రి మీ వైపు మరున్నట్టు తండ్రి మనం మార్చుకుని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక మంది రక్షణ పొందిన వారు ఉన్నారు, మారు మనసు పొందిన వారు ఉన్నారు, యేసు అంటే ఎవరో తెలియని వారు అనేక మంది ఉన్నారు. ప్రభావ ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను ఉంచండి, నీ యొక్క ఆత్మ వారి పైన ఉంచి వారి హృదయాలు తండ్రి ప్రవేశించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా వారికంటే మేము గొప్పవారికి కాదయ్యా, అయినప్పటికీ ఈ యొక్క కృప చేత నీ ప్రేమ చేత మమ్మల్ని రక్షించుకున్నాం. అయితే రక్షింపబడిన మేము తండ్రి అనేక మందికి నా సాక్షులుగా జీవించడంతో చూడండి, సహాయం చేయండి. అలా నీ నామాన్ని అలా పలు గ్రామాలకు వెళ్ళి తండ్రి సువార్త ప్రకటింపబడని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. సహాయం చేయండి, మీ కృప చూపండి. తద్వారా నీ నామానికి మహిమ ప్రభావం పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ఆరాధన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకెవరైనా బిగ్గరగా దేవుని ఆరాధించాలనుకుంటే బిగ్గరగా దేవుని ఆరాధించాలని మనం చేస్తున్నాను. లేని ఎడల మనం దేవుని బలలో చేయవేద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మనందరం కూడా దేవుని బలలో చేయవేద్దాం. రొట్టె కొరకు మనం దేవుని చెల్లిద్దాం. స్తోత్రం. పరిశుద్ధడానికి వందనాలు నాయనా. పితరులు మన్నాను తీరి చనిపోయారు కానీ నన్ను తినివాడుకు నిన్ను చనిపోయిన వాక్యం చెల్లించేదిగా ఈ రొట్టెని దీవించండి, ఆస్వాదించండి. నీ శరీరానికి సాదృశ్యంగా మేము తీసుకోవడానికి సహాయం చేయమని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందిన. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర రక్తమలైన కొత్త నిబంధన, మీరు నేను తాగునప్పుడల్లా జ్ఞాపం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. రొట్టెలో అందరూ కూడా పాలి భాగస్తులు కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. రొట్టెని తీసుకోండి. ఆ ప్రకారంగానే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమలైన కొత్త నిబంధన, మీరు తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. మనం రసం కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు నాయన. ఈ ద్రాక్షారసాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. అవునైనా మీరు మా కొరకు సిలువలో బలే రక్తం కార్చి ప్రాణం పెట్టినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రసాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. గొర్రెపిల్లగా ఈ లోకానికి మా కొరకు అవతరించి ఇందువా మీరు రక్తమంతా కూడా దారబోసి మా కొరకు సిలువలో బలై రక్తం కార్చినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచడమే కాకుండా నీతిమంతులుగా చేసి, సమీపస్తులుగా చేసి, నీ కొరకు జీవించడానికి సాయం చేసినందుకు మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ నామాన్ని మహింపరుస్తూ, యేసుక్రీస్తు తమ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సుధీర్ ప్రేయర్ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకండ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు నీ యొక్క శరీరాన్ని, రక్తాన్ని తండ్రి నన్ను భుజించటానికి, పానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. మా పాపములన్నింటినీ నేను నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగినందులకే నీకు వందనాలు దేవ. మరొకమారు దేవ ఈ విధంగా బల్లారాధనలో పాల్గొనటానికి మీరు సహాయం చేశారు దేవ. మా జీవితాల్లో ఉండే ఆ యొక్క కలతలన్నింటినీ తండ్రి ఇదిగోన నీ పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగినందులకే నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీరు అక్కడ వరకు తండ్రి మేము నీ కొరకై సజీవముగా నాయన నీ కొరకు సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. మా జీవితాలను మరొకసారి నీ యొక్క వాక్యం ద్వారా సరిచేసి మీ కొరకై వాడుకోనమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని మనం విన్నాం, పాటలు పాడాం. ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడతారా? ఎవరైనా
మీ ఇద్దరు పాడతారా? తమిళ్ సాంగ్, తమిళ్ సాంగ్ ఇవాళ చాలా పాటలు పాడాలి. దా దా ఇట్రండి. மகிழ்வோம் மகிழ்வோம் தினமாக மகிழ்வோம், இயேசு ராஜா நாம் சொந்தமாயினார். இந்த பாதாளத்தில் சொந்தக்காரர் அவர், எந்த உள்ளத்தில் சொந்தமானார். ஆனந்தமே பரமானந்தமே, இது மாபெரும் பாக்கியமே. ஆனந்தமே பரமானந்தமே, இது மாபெரும் பாக்கியமே. சொந்தக்காரர் எந்த உள்ளத்தில் சொந்தமானார். பாதாளத்தில் சொந்தக்காரர் எந்த உள்ளத்தில் சொந்தமானார். சின்னஞ்சிறு வயதில் என்னை குறித்து விட்டார், தூரம் போயினும் கண்டு கொண்டார். சிறு வயதில் என்னை குறித்து விட்டார், தூரம் போயினும் கண்டு கொண்டார். நமது ஜீவனை எனக்கும் அளித்து ஜீவன் பெற்றுக்கொள் என்றுரைத்தார். நமது ஜீவனை எனக்கும் அளித்து ஜீவன் பெற்றுக்கொள் என்றுரைத்தார். ஆனந்தமே பரமானந்தமே, இது மாபெரும் பாக்கியமே. பாதாளத்தில் சொந்தக்காரவர் எந்த உள்ளத்தில் சொந்தமானார். சூழ்நிலையில் அவர் அன்பில் நின்று என்னை திருக்காது காத்துக் கொள்வார். சூழ்நிலையில் அவர் அன்பில் நின்று என்னை திருக்காது காத்துக் கொள்வார். என்னை நம்பி அவர் தந்த பொறுப்பதனை அவர் வரும் வரை காத்துக் கொள்வேன். என்னை நம்பி அவர் தந்த பொறுப்பதனை அவர் வரும் வரை காத்துக் கொள்வேன். ஆனந்தமே பரமானந்தமே, இது மாபெரும் பாக்கியமே. இந்த பாதாளத்தில் சொந்தக்காரர் எந்த உள்ளத்தில் சொந்தமானார். அவர் மாறும் நாளிலே என்னை காரமாசைத்து அன்பாய் கூப்பிட்டு சேர்த்துக் கொள்வார். அவர் வரும் நாளிலே என்னை காரமாசைத்து அன்பாய் கூப்பிட்டு சேர்த்துக் கொள்வார். அவர் சமூகமதில் அங்கே அவருடனே ஆடி பாடியே மகிழ்ந்திடுவே. அவர் சமூகமதில் அங்கே அவருடனே ஆடி பாடியே மகிழ்ந்திடுவே. ஆனந்தமே பரமானந்தமே, இது மாபெரும் பாக்கியமே. இந்த பாதாளத்தில் சொந்தக்காரர் எந்த உள்ளத்தில் சொந்தமானார். இந்த பாதாளத்தில் சொந்தக்காரர் எந்த உள்ளத்தில் சொந்தமானார். ప్రభునామం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా ఇంట్లో ఈ విధంగా దేవుని ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లాక్డౌన్లో మేమేమనుకున్నామంటే 22 మార్చ్ 22 చర్చిలన్నీ కూడా బంద్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫేస్బుక్లో లైవ్ ఇస్తే కొంతమంది వింటారనే ఉద్దేశంతో ఆ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కొనసాగుతూ ఉంది ఈ విధంగా. అయితే ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఇంట్లో దేవుని వాక్యం చెప్పడానికి మన మధ్యలో
విల్సన్ వ్యాన్రాజ్ అన్న గారు ఉన్నారు. నాకు విశ్వాల్లో 20 ఇయర్స్ నేను విశ్వాల్లో వర్క్ చేస్తే, అయితే 20 ఇయర్స్ నుంచి అన్న నాకు బాగా పరిచయం. ఎందుకంటే స్టాన్లీ దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను అన్నను కలిసేవాడిని, మాట్లాడేవాడిని. తర్వాత అన్న మంచి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కొరకు సాక్షిగా నిలబడిన వ్యక్తి. అయితే దేవుడు అతను ఆశీర్వదించి విశ్వానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దేవుడు చేశాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే వారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరం. తర్వాత మా స్టాఫ్ కూడా ఆయనతో పాటు రావడం ఎంతో సంతోషకరం. ఆయన గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. అయితే విశ్వాని పక్షంగా, మా కుటుంబం పక్షంగా, షారోన్ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా అన్నని వాక్యాన్ని చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను. దేవుడు తనను బలపరిచి వాడుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. తర్వాత అన్న ఇక్కడ కూర్చొని చెప్తారా? ఓకే, నో ప్రాబ్లం. అన్న వాక్యం చెప్తుండగా మనం విందాం శ్రద్ధగా. So greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మీ అందరు కూడా యేసుక్రీస్తుతమైన నామములో మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు. So I praise God for the opportunity given to me through our dear brother Stephen. అయితే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. బ్రదర్ స్టీఫెన్ ద్వారా దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. So this morning we are going to meditate from Psalm 85. ఈ దినమున మనందరం కూడా కీర్తన గ్రంథము 85వ కీర్తన మనం ధ్యానించుకుందాం. Kindly turn your Bible మనందరం to కూడా Psalm 85. 85వ కీర్తన మనం చదువుకుందాం. Before that, just I want to pray with you. Then let us meditate this psalm. అయితే మనందరం కూడా ప్రార్థన చేసుకున్న తర్వాత మన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Gracious Father and Heavenly Father, we want to thank you and praise you, God, for this time. దేవాని కృపాని కనికరం బట్టి వందనాలనైనా, నువ్వు పరలోకమున దేవుడు అని నిన్ను మహింపరుస్తున్నాం నైనా. As we are going to meditate this psalm, Lord, speak to us. అయితే దేవా నీ కీర్తన ద్వారా మాతో మీరు మాట్లాడండి. Bless us through your word. దేవా నీ వాక్యం ద్వారా మాతో మమ్మల్ని బలపరచండి. In Jesus' name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. So this is a wonderful psalm written by psalmist. ఇది చాలా మంచి కీర్తన, చాలా ప్రాముఖ్యమైనది. There is a purpose in it to meditate on this particular psalm. అయితే ఇది ప్రాముఖ్యమైన విషయం దీంట్లో రాయబడి ఉంది కాబట్టి ఈ కీర్తన మనం ధ్యానించుకుని పోతున్నాం. The psalm was written after the return of Jews out of their captivity in Babylon. అయితే బబులోను నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడిన తర్వాత రాసిన కీర్తనగా మనం ధ్యానించుకోవాలి దీన్ని. So if you read Psalm 126 and Psalm 137, the similar thought you can read through the Psalms. 126వ కీర్తన 137వ కీర్తనలో వారు బబులోంచి చెర నుంచి వచ్చిన తర్వాత వారు రాసిన కీర్తనలో ఇది కూడా ఒక కీర్తన అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. There are two very important words mentioned here. అయితే దీంట్లో ప్రాముఖ్యమైన 2 విషయాలు రాయబడి ఉన్నాయి. Revival and restoration. ఉజ్జీవము తర్వాత దేవుడు మళ్ళీ నడిపిస్తాడు అనే విషయాన్ని దీంట్లో రాయబడి ఉన్నాయి. That's why the psalm is called a prayer for revival and restoration. అయితే దేవుడు సమకూరుస్తాడు, దేవుడు ఉజ్జీవపరుస్తాడు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో రాయబడినట్లుగా మనం గమనించగలం. So we can give a topic. So revive us again, O Lord. దేవా మమ్మల్ని ఉజ్జీవపరచుమని దేవుని అడగాలి. So if you read the verse 6, it is clearly written like this. దీంట్లో 6వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రాముఖ్యంగా చాలా మంచిగా రాయబడి ఉంది. So you can read in Telugu now, brother. I request brother Stephen to read in Telugu. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమేగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. తొలకరి వాన వారి Will you దీవెనతో not కప్పును. revive us again, that your people may rejoice in you? దేవా నీవు మమ్మల్ని బలపరచు, మేము నీలో ఆనందిస్తాం. So revival is needed, and also through the revival, God want to bless His people by giving restoration. అయితే దేవుడు మనందరినీ కూడా సమకూరుస్తూ
మనకి ఉజ్జీవపరుస్తున్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. So revival is renewal of our spiritual life. అయితే ఉజ్జీవం అనేది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ విషయాన్ని మనం ఉజ్జీవం పరుచుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగాలి. Restoration is a fresh flow of the spiritual come physical life, love and power of God. అయితే రెస్టోరేషన్ అంటే మనం దేవుడు సమకూరుస్తున్నామంటే విషయాన్ని మనం తెలుసుకోలేదు. దేవుళ్ళలో మనం సమకూర్చబడితే ప్రభుకు దీవెనకరంగా మనం ఉంటామనే విషయాన్ని తెలుసుకోవాలి. So flowers droops, and when placed in fresh water they revive. అయితే Droop means a sinking or hang loosely. అయితే తొలకరి వాన దాని దీవెనతో కప్పును అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. So artificial flower will not droop, but a real flower droops. అయితే మనం పుష్పాన్ని మనం గమనించైతే మనం చేసింది అయితే అది మునిగిపోదు. అయితే నూతనమైంది అయితే అది పుష్పం అయితే అది సజీవమైంది అయితే అది మునక్కుండా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. If you see in the morning, it will be very fresh. If you see in the evening, so it may go droop. అయితే మనం పుష్పాన్ని మనం గమనిస్తే ఉదయాన్నే చాలా అందంగా కనబడుతుంది, సాయంత్రం వచ్చేటప్పటికి వాడిపోయి ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Likewise, Christians, churches and servant of God also droop, faint and need of reviving. అయితే మన క్రైస్తవ విశ్వాసులు కూడా ఏం కావాలంటే మనం కూడా ఆ విధంగానే కావాలి. ఏంటంటే మన క్రైస్తవ సంఘాలకి తర్వాత విశ్వాసులకి ఏం కావాలంటే ప్రభువులో ఉజ్జీవము మనకు కావాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. So you can note down Jeremiah 38th chapter 18th verse and Isaiah 41 15 and 16. You can note down. After that you can meditate. So then you can understand very clearly what is the meaning of that. అయితే ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా ఆ విధంగా రాయబడినట్లుగా మనం గమనించగలం. When we look into this psalm, so we can segregate into three important area. అయితే ఈ కీర్తన మనం చూసినట్టయితే మూడు భాగాలుగా దీన్ని విభజించవచ్చు. Psalm 85 1 to 3 verses says remembrance of past revival. అయితే ప్రాముఖ్యంగా ముందు జరగబోయే విషయాల గురించి దేవుని మహింపరుస్తూ మనం ముందు కొనసాగాలి. If you read verses from 4 to 7, request for present revival. అయితే దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనించితే వ్యక్తిగతంగా ఇప్పుడున్న కాలంలో మనం ఉజ్జీవం కావాలి అని మనం దేవుని అడగాలి. Verses from 8 to 13, revelation for future revival. అయితే 8వ వచనం నుంచి 13వ వచనం వరకు భవిష్యత్తులో ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేయాలి. So past, present and future. So the very important word is revival. అయితే జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు, తర్వాత జరుగుతున్న విషయాల కొరకు ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. Some 73 years before, our nation has experienced the freedom. అయితే మనకి 73 సంవత్సరాల క్రితం మనకి స్వాతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్ డే మనం జరుపుకున్నాం కదా, మనం స్వాతంత్రం వచ్చింది. But it stands in great need of revival. అయితే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గొప్ప ఉజ్జీవం కలిగింది. As we meditate this psalm, let us pray that we may see a great revival in our country, indeed throughout the world. అయితే మన భారతదేశంలోనూ తర్వాత మన ప్రపంచ దేశాల్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని కలిగించాలని మనం ప్రార్థన చేయాలి. So now we are going to see one by one. So what are the steps that lead to such revival? అయితే మనకు గొప్ప ఉజ్జీవం కావాలంటే ఏమేం చేస్తూ ఉండాలి? Number 1, we must confess our need of revival. అయితే మనం ఉజ్జీవం కొరకు మనం చేయాలంటే మనలో నా తప్పులను పొరపాట్లను ఒప్పుకోవాలి. If you read from verses 4 to 6, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే the psalmist prayer was a confession of need of revival. అయితే దేవుడు ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. He is requesting God to send revival. దేవా నాకు ఉజ్జీవం దయచేయి అని దేవుని దగ్గర అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. What are the area we need revival? అయితే ఏ ఏరియా ఏ ప్రాంతాల్లో మనకు ఉజ్జీవం కావాలి అని మనం తెలుసుకున్నట్లయితే Number 1 is in our personal life. అయితే మన వ్యక్తిగత జీవితంలో మనకి ఉజ్జీవం కావాలి. Let us think ourselves how powerless we are. అయితే మనం ఎంత బలహీనమో మనం ఒకసారి మనం తెలుసుకోవాలి.
how frequently we fall into sin. అయితే ఎంత సునాయాసంగా పాపంలో మనం వెళ్ళిపోతామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Our testimony seems ineffective, అయితే మన సాక్ష్యము ఏ విధంగా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. and how little we pray every day. అయితే ఏ విధంగా చిన్న చిన్న ప్రార్థనలు మనం చేస్తున్నామో ఒకసారి మనం తెలుసుకోవాలి. That's why it is mentioned here, revival is needed to revive our personal life. ఉజ్జీవం అనేది ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో మనకి ఉజ్జీవం కావాలని దేవుని అడగాలి. The personal revival is the only road to true revival or true restoration. అయితే ఉజ్జీవం అంటే ఏంటంటే మనం అందరూ కూడా దేవునికి సమకూర్చబడి మనం ఉండడమే ఉజ్జీవం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Without personal revival, we cannot achieve more for God. అయితే వ్యక్తిగత ఉజ్జీవం లేకుండా మనం దేవుని కార్యాలు మనం చేయలేం. Throughout Bible, we can see lot of people, Moses, Paul, Joshua, lot of people, Bible they committed themselves. Because of the revival in their personal life, they could change many people or they could lead many people to Christ. అయితే వారు వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవం కలిగి ఉన్నారు కాబట్టి మోషే తర్వాత పౌలు కొంతమంది భక్తుల గురించి మనం ఆలోచిస్తే వారు వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవం కలిగి ఉన్నారు కాబట్టి అనేక మందిని ప్రభువులోనికి నడిపించేవారుగా ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. Secondly, in the church we need revival. అయితే సంఘములో మనకు ఉజ్జీవం కావాలి. Nowadays many churches are worldly, formal and lacking spiritual power and vitality. అయితే ఈ లోకంలో ఈ సంఘాల గురించి మనం ఆలోచిస్తే అవి ఎంతో దిగజారిన స్థితిలో ఉన్నాయని తర్వాత వారు వ్యక్తిగతంగా వారి సంఘాలు ఉజ్జీవపడతలేదనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. Only revival can alter the state of affairs. Only revival can alter this kind of status. అయితే ఇలాంటివి ఎందుకు వస్తున్నాయంటే ఉద్యమం లేని కారణంగా సంఘాలు క్షీణించుతున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. Personal revival leads the church revivals. అయితే వ్యక్తిగత ఉద్యమము తర్వాత దాన్ని బట్టి సంఘ ఉద్యమం కలుగుతుంది. So what is church? The people of God is church. అయితే సంఘం అంటే ఏంది? మన సమాజంగా మనందరం కూడా కూరుకుంటమే అది సంఘం. Some months before we used to go to our churches and we worship together, but after the lockdown we are gathering as church in the home. అయితే మనం చూసినట్టయితే లాక్డౌన్ కన్నా ముందు అందరం కూడా సంఘానికి వెళ్ళి దేవుని ఆరాధించేవాళ్ళం. లాక్డౌన్ తర్వాత ఆ విధంగా లేదు. ఎందుకంటే కుటుంబమే ఇంట్లోనే ఉండి దేవుని ఆరాధించుకునే పరిస్థితి వచ్చింది. So the personal revival leads many people. The church will get their good revival. అయితే వ్యక్తిగత జీవిత ఉద్యమం ద్వారా సంఘం కూడా ఎంతో బలపడుతుందనే విషయాన్ని మనం గమనించాలి. Then if you see, because of the church revival, so it will lead the worldwide revival. అయితే సంఘ ఉద్యమం ద్వారా ప్రపంచ దేశాలు కూడా ప్రపంచం అంతా కూడా ఉద్యమం పడుతుందనే విషయాన్ని మనం If గమనించాలి. you see Ephesians chapter 2 verse 12, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో multitudes are without God and without hope in the world. అయితే ఆ కాలమందు ఇశ్రాయేలు సహకారులు గాక సహపౌరులను వాగ్దాన నిబంధన లేని పరిజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుని లేని వారును నైవండి క్రీస్తు దూరస్తులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకునుడి. So most of them are outside the churches, and revival is the only key to this tragic situation. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనందరూ కూడా సంఘం ఉద్యమం పడితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉద్యమం పడతాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. That's why this morning we have to look for revival. Then only the revival will be coming to our life. Through church, the world also will get best revival. అయితే ఉదయాన్నే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో ఉద్యమం ఉంటేనే సంఘం ఉద్యమం పడుతుంది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఉద్యమం పడతాయనే విషయాన్ని మనం గమనించాలి. Secondly, we want to think about, we must admit the possibility of revival. అయితే ఉద్యమంలో ఉన్న Possibility. పాసిబుల్ సాధ్యమైన విషయాల గురించి మనం సాధ్యం, తెలుసుకోవాలి. So we should think and we should accept the possibility of revival in personal life, in the church life, and also in the worldwide revival. అయితే ఉద్యమము వ్యక్తిగత జీవితంలోనూ సంఘములోనూ తర్వాత ప్రపంచ దేశాల్లో కూడా కలగాలంటే మనం ఏం చేయాలి? But if you see this present condition,
Do you believe that the revival is possible? అయితే ఇలాంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో మనకు ఉద్యోగం మనం పొందుకోగలమా? Wherever we go, people are not following Christ. ఎక్కడ చూసినా క్రీస్తుని వెంబడించి నడుచుకుంటలేదు ఈ దినాల్లో. Even many Christians are also not following the commandment of the Lord. అయితే దేవుని బిడ్డలైన వారు దేవుని ఆజ్ఞలు కూడా గైకొనట్లేదు. If you read Ezekiel chapter 37 verse 3. అయితే హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం. Son of man, can this dry bones live? The prophet replied, Lord, you alone know. అయితే ఆయన నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలను బ్రతకగలవా అన్నడుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అనుకుంటుని. There was no hope for prophet. అయితే ప్రవక్తకి నిరీక్షణ లేదు ఆ ఎండిన ఎముకలు ఉజ్జీవం పడతాయని. He was able to see the dry bones. అయితే ఆయన చూస్తుంది ఏంటంటే ఎండిన ఎముకలు. There is no life. అయితే దాంట్లో ఏమాత్రం కూడా జీవం లేదు. There is no hope. అయితే ఏ విధమైన నిరీక్షణ లేదు. But the Lord asked to prophet, is it possible? అది దేవుడు అన్నాడు ఆ ప్రవక్తతో, ఇది సాధ్యమవుతుందా? Then he replied, Lord, I don't know. Only you know very well. అయితే నాకైతే తెలియదు నాయనా ప్రభువా, నీకే తెలుస్తుంది అవి జీవం పడతాయో లేదో అని. But when you see this Psalm 85, అయితే 85వ కీర్తన మనం తెలుసుకున్నట్లయితే the psalmist believed and confessed the revival. అయితే దేవుని యందు నమ్మకం ఉంచి దేవుడు ఉజ్జీవాన్ని కలిగిస్తాడని ప్రభునందు విశ్వసించినట్లుగా మనం చూస్తా Kindly ఉన్నాం. see Psalm 85 verses 1 and 2 and 3. అయితే మొదటి వచనం రెండవ వచనంలో మనం చూసినట్లయితే, I want to read in English, then you can see in Telugu. అయితే నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత మీరు తెలుగులో చదవండి. You showed favor to your nation. You restored the fortunes of Jacob. యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరిగిపోయిన యాకోబు సంతతి నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. Verse 2. రెండవ వచనంలో, You forgave the iniquity of your people and covered all their sins. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. Verse 3. మూడవ వచనంలో, You set aside all your wrath and turned from your fierce anger. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. If you see these 3 verses, there are 6 times it is repeatedly written, you showed and you restored. అయితే ఈ 6 వచనాలు మనం చూసినట్టయితే, దేవా నీవు రప్పించి ఉన్నావు, పరిహరించి ఉన్నావు అని 6 పర్యాయాలు, మాని ఉన్నావని, తర్వాత చేర్చుకున్నావని విషయాన్ని దేవుడు రెస్టోరెన్స్ కాపాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. The prophet Ezekiel, he was not able to believe because he saw the situation. This is impossible. అయితే హెచ్కేలు ప్రవక్త ఆ ఎన్నికలు చూసి ఇది సాధ్యం కాదేమో అని అనుకున్నాడు, కానీ దేవుని వల్ల సాధ్యం అవుతుందనే విషయాన్ని గమనించాలి. As Christians, అయితే మన క్రైస్తవులుగా, as God's people, అయితే దేవుని బిడ్డలుగా, the full-time workers, అయితే పూర్తికాల సేవకులుగా, what you are thinking about this revival? అయితే ఉద్యమం అంటే మనం ఏం తెలుసుకోవాలి? Is it possible in the last situation? అయితే ఇది ఆఖరి సిచ్యువేషన్లో ఇది జరుగుతుందా అని మనం గమనించాలి. Is it possible through our Lord? అయితే ఇది ప్రభుకు సాధ్యమా అని ఒకసారి మనం తెలుసుకోవాలి. What will be your answer? అయితే మన జవాబు ఏంటి? But here Psalms clearly mentioned and requested, and he was expecting and believed and confessed the revival is definitely possible. అయితే ఈ కోరా రాస్తున్న ఈ కీర్తనకారుడు ఏమంటే, దేవుని వల్ల మనకు ఉద్యోగం కలుగుతుందని సంపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచాడు. This morning we also should think and believe definitely the revival is possible through our Lord Jesus Christ. అయితే మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుడు సంపూర్ణంగా దేవుడు ఉజ్జీవాన్ని ఇస్తాడని ప్రభు మీద నమ్మిక ఉంచాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Through Vishwani, this is possible to take the gospel to the unreached places. అయితే విశ్వాని పరిచర్య ద్వారా సువార్త అందని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. There are a lot of obstacles. There are a lot of shortcomings. Even in the midst of that, by the grace of God, Vishwani workers can take the gospel to the
undispleasures of our country. ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, విశ్వాని యొక్క పరిచర్యలో సేవకులు సువార్తను ప్రకటించడానికి, సువార్తను అందని ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. Praise the Lord. This is possible through our Vishwavani workers. అయితే ఇది ఏ విధంగా అవుతుందంటే విశ్వాని వారు పనిచేస్తున్న సేవకులు బట్టి, దేవుడు నడిపింపుని బట్టి ఇవన్నీ కలుగుతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Number 3, we మూడో must విషయాన్ని- provide the channels of revival. అయితే ఉజ్జీవాని కొరకు మనం మార్గాలు ఎతకాలి. So we must provide the channels of blessings. అయితే దీవెనల కొరకు మనం మార్గాలు ఎతకాలి. So God is wanting and waiting to send revival, but He needs channels. అయితే మనం మార్గాలు, దేవుడు ఉద్యమం కొరకు మన మార్గాలు ఎదుగుతున్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Through you, అయితే నీ ద్వారా, and through me, అయితే నా ద్వారా, through us. అయితే మన అందరి ద్వారా. So God wanted to send His revival, అయితే మన అందరి ద్వారా దేవుడు ఉద్యమం కలిగించాలని but కోరుకుంటున్నాడు. He wanted to use you as a channel. అయితే మన అందరికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులుగా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. So are you available? అయితే నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా? Revival is the outflow of the Spirit of God అయితే రివైవల్ అనేది, ఉద్యమం అనేది బాహ్యానికి అంతరంగానికి కూడా చాలా ప్రాముఖ్యమైంది. through the regenerated spirit of man. అయితే మనందరూ కూడా ఉద్యమం కొరకు మనం దేవుని అడగాలి. So you can see the reference from John 7, అయితే యోహాను 38 సువార్త and 39 verses. 7వ అధ్యాయము 38, 39 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 So వచనాలు. definitely it is possible if you are willing. So God wanted to send His revival blessing through somebody. అయితే దేవుని యందు విశ్వాసం ద్వారా మనకి మన ఉద్యమం కలుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. If you see Jesus' life, అయితే మనం యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసినట్టయితే, so He was used by God as an instrument of blessing. అయితే దేవుడు తన జీవితాన్ని అందరికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకున్నాడు. If you come Isaiah 61 verses 1 to 3, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్టయితే, it is clearly mentioned about Jesus అయితే దాంట్లో యేసు ప్రభు వారి గురించి రాయబడినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. and His mission. అయితే ఆయన యొక్క జీవితాన్ని గురించి, ఆయన యొక్క పరిచర్య గురించి రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. The Lord is on me. అయితే దేవుడు నా మీద ఉన్నాడు. He has anointed me. అయితే నన్ను దేవుడు అభిషేకించాడు. He sent me. అయితే నన్ను ఆయన పంపాడు. That's why I am doing the work of redemption. అయితే అందుకనే విమోచన కార్యాన్ని నేను ప్రకటిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. Why we are here? అయితే మన అందరం కూడా దేవుడు The ఎందుకు Lord is ఉన్నాము? with us. అయితే దేవుడు మనతో ఉన్నాడు. He anointed us. అయితే మనం అభిషేకించాడు. So He has sent us to redeem many people for Christ. అనేకులు విమోచించడానికే మన అందరూ దేవుడు వాడుకొని పోతున్నాడు. So Jesus was the channel of blessings to many. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు ఆశీర్వాదకరంగా వ్యక్తిగా ఆయన జీవించాడు. If revival suddenly comes, అయితే ఉద్యమం మనకు you వస్తుందంటే, and I అయితే నీవు నేను కూడా should get ready to be the channels of blessings for many people. అయితే మనందరం కూడా ఉద్యమం కలుగుతుందంటే మనందరం కూడా వ్యక్తిగతంగా ఉద్యమం పడుతూ అనేకులు ఉద్యమం పరచాలి. Already the revival is started in India through the Spirit of God. అయితే దేవుడు ఉద్యమము భారతదేశంలో కలిగించాడు. Through the ministry of Vishwavani also the revival is taking place. అయితే విశ్వాని ద్వారా కూడా ఉద్యమం జరుగుతూ ఉంది. So last month we have conducted a prayer month. అయితే పోయిన నెలలో మనందరం కూడా ప్రార్థన దినంగా పాటించాం. So we are able to fire many people to pray and involve in God's ministry. అయితే అనేకులను ప్రోత్సహించాం, ప్రార్థన చేయండి, విశ్వాని పరిచర్ని సహకరించండి అనేకులను ప్రోత్సహించినట్టుగా మేము చూస్తా So ఉన్నాం. north, east, west and south, everywhere the revival is getting ready and it is flowing through the Spirit of God. అయితే నార్త్, తర్వాత పడమటి, ఉత్తరం, దక్షిణం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రార్థన ఉద్యమం కలిగినట్లుగా మేము చూసాం. Many years ago, అయితే చాలా కాలం క్రితంగా D.L. Moody, the great man of God, డిఎల్ మూడ్ అనే గొప్ప దైవజనుడు ఉండేవాడు. he had a challenging statement from Henry Warley. అయితే ఆయన స్టేట్మెంట్ హెన్రీ అనే అతని వ్యక్తి ద్వారా విన్నాడు. So the world has yet to see what God will do with one man. అయితే ప్రపంచ దేశం అంతా కూడా ఏం చూస్తుందంటే ఒక మనిషి ద్వారా దేవుడు ఏ విధంగా ఉద్యమం తీసుకొస్తాడు, who is really or fully surrendered to him. అయితే ఎవ్వరు
ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటారో వారి ద్వారా ఉద్యోగం కలుగుతుంది. So God is respecting who is surrendering or who is willing to serve Him under His guidance. So He wanted to use him. అయితే ఎవరైతే వ్యక్తిగతంగా దేవునికి సమర్పించుకుంటారో వారి ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురావాలని ఉద్దేశపడుతున్నాడు. When he heard this wonderful statement out of the mouth of Henry Varley, so D.L. Moody decided. అయితే హెన్రీ వారి ద్వారా ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో డిఎల్ మూడీ గారు తను వ్యక్తిగతంగా దేవునికి సమర్పించుకున్నాడు. Moody humbly replied to the Lord. అయితే దేవునికి తాను దేవునికి సమర్పించుకున్నాడు డిఎల్ మూడీ గారు. And also he replied to Henry Varley. అయితే హెన్రీ వారి ద్వారా కూడా ఆయనకి దేవునికి చెప్పుకున్నాడు, ఆయన కూడా చెప్పుకున్నాడు నేను సమర్పించుకుంటానని. By the grace of God, I will be that man. అయితే నేను ఆ దేవునికి నేను సమర్పించుకుంటానని తాను డిఎల్ మూడీ గారు ముందుకు వచ్చారు. If the challenge comes like this, I am ready to do God's ministry. అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నేను దేవుని పరిచర్య చేస్తానని మనం ముందుకు రావాలి. I humble myself and also I surrender myself. Let the revival, let the blessings may flow out from my life to bless others. అయితే నా ద్వారా ఉద్యోగం కలగాలి, నా ద్వారా అనేకులను ప్రభువులోకి నడిపించాలని కోరిక కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. This morning, the Lord is asking you, what will be your answer? అయితే దేవుడి దినాన మనం కోరుకుంటున్నది ఏంటంటే నీ ద్వారా సమాధానం ఏంటి? నేను ఉద్యోగం పడి అనేకులు ఉద్యోగకరంగా ఉంటానా లేదా అని మనం ఒకసారి తెలుసుకోవాలి. Will you be the another Moody? అయితే నేను కూడా అనదర్ అంటే ఇంకొక మోడీగా మనం తయారవ్వాలి. Allow yourself, or if you are surrendered yourself to God 100%, definitely through you God will do wonders. అయితే నేను కూడా దేవునికి సమర్పించుకున్నట్టయితే దేవుడు డిఎల్ మూడీ వాడుకున్నట్లుగా నన్ను కూడా వాడుకుని గొప్ప కార్యాలు మన ద్వారా This morning let us commit ourselves. అయితే మనం అందరం కూడా ఇది నన్ను సమర్పించుకుందాం దేవునికి. Look into God in prayer. అయితే మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం దేవునికి. Lord, I humble myself. అయితే నేను తగ్గించుకుంటాను నాయనా. My life may be surrendered before you and use you as your will. అయితే నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు, నేను నీకు సమర్పించుకుంటున్నానని మన వ్యక్తిగత జీవితంలో మనం అనుకున్నట్లయితే I want to be a channel of blessings. అయితే నేను ఆశీర్వాదకరంగా వ్యక్తిగా నేను అనేకులకు ఉంటానని మనం గమనించినట్లయితే Lord, this morning I fully surrender to you. అయితే నేను నన్ను నేనుగా నీకు సమర్పించుకుంటున్నాను ఆయన. Let your will be done in my life. అయితే నీ చిత్తము నా జీవితంలో జరగాలి. Whoever committing your life this morning in God's hand, definitely He is going to use you mightily. అయితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఎవరైతే సమర్పించుకుంటారో. God needs you. అయితే దేవుడు నీవు కావాలి. He wanted to use you as a channel of blessing to many. అయితే నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Will you be the person? అయితే నీవు ఆ విధంగా ఉండగలుగుతావా? I request Brother Stephen to pray continually. Definitely the God will use you. Wherever you are sitting and listening to this message, definitely the Spirit of God will continue to talk to you. అయితే ఎవరైతే ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఉద్యమం కలిగించాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. నీ దాసు నిలబెట్టుకుని దివా విల్సన్ అన్న గారిని మా మధ్య నడిపించినందుకు నా స్తోత్రాలు. దివా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆస్వాదించండి, వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి, పరిచర్యని దీవించండి. ఆ విధంగా మా మధ్యకు నడిపించి దేవ ఉద్యోగమైన కార్యాల ద్వారా ఏ విధంగా మాలో ఉద్యోగం కావాలని, సంఘంలో ఉద్యోగం కావాలని, దేశంలో ఉద్యోగం కావాలని, ప్రపంచ దేశాల్లో ఉద్యోగం కావాలని కోరుకున్నట్లయితే గొప్ప కార్యాలు మేము చూస్తామనే విషయాన్ని మాతో మీరు మాట్లాడేందుకు నా సోదరాలు. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, విశ్వాన్ని పరిచర్యను మీరు దీవించండి. కావునైనా పోయిన నెలలో మేము ప్రార్థనా దినంగా గడిపినప్పుడు అనేకములు ఉజ్జీవింపబడ్డారు, మేము కూడా ఉజ్జీవింపబడ్డాం. ఆ విధంగా అనేకులు ఉజ్జీవింపబడడానికి మీ కృపను అనుగ్రహించండి. ఆ విధంగా సిల్లదాన్ గారిని, ఆ విధంగా పరిచర్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ని, డైరెక్టర్స్ని, బిషప్స్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారైనా నీకు వందనాలైనా.
స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనంద్ సింగ్ అన్న గారిని, అర్నెస్ట్ అన్న గారిని, ఆ విధంగా పాలస్పరన్నని, ఆకృష్ణ అన్న గారిని, ఆ విధంగా దేవా ప్రత్యేకంగా ప్రతి ఒక్క లీడర్స్ ఇమానుయేల్ జ్ఞానార్జున గారిని, లీడర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. విశ్వాన్ని పరిచయను నానాటికి అభివృద్ధి పరచండి. ఆ విధంగా షారోన్ క్రిస్టియన్ ఫెలోషిప్ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ విధంగా ఈ దినమును మేమందరం కలిసి నేను ఆరాధించడానికి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ నామాన్ని మహింపరుస్తూ, ఆ విధంగా కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించి మీ కృపతో బలపరిచి నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకున్నామని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షాముల్ కుమ్మరించుము దేవా. ఓ దేవా పంపించుమయ్యా నీ దీవెనాదరన్, మా దాహమెల్లను బాపు మాధుర్యము వర్షము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, ప్రేమ వర్షాముల్ కుమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపుమీశా నీ నిండు దీవెనలన్, నీ నామమందు నన్నేరే సన్నుతి ప్రార్థింతుము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షాముల్ కుమ్మరించుము దేవా. యెహోవాని ఆశీర్వదించి నేను కాపాడును గాక, యెహోవాని సన్నికాంతి ప్రకాశింపజేసి నేను కరుణించును గాక, యెహోవాని సన్నికాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మీయ అన్ని సావాసం ప్రత్యేకంగా చేయమనందరికీ, ప్రత్యేకంగా విశ్వాని పరిచర్యకును, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి వారందరికీ, ప్రత్యేకంగా విల్సన్ కుటుంబానికి, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరూ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రత్యేకంగా విల్సన్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రేమించి మా కుటుంబాన్ని దర్శించినందుకు, విశ్వాన్ని పరిచయం బట్టి అందరు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కుమార్కి, తర్వాత తిమోతికి, దినేష్కి, తర్వాత సుధీర్కి, జాకోబ్కి, అందరు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబ పక్షాన, తర్వాత ఇమానుయేల్ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది. దేవుడు మీ అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ